డైలీ టేస్ట్ ది డైలీ. భోగి పండుగ సందర్భంగా కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ జీవో కాపీలను భోగి మంటల్లో వేసి తగలబెట్టారు. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు తెచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. వాటిని కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం దారుణమన్నారు. వెంటనే జీవోను వెనక్కి తీసుకోవాలని, లేదంటే ప్రజా ఉద్యమాలు చేపడతామని కూటమి ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే హెచ్చరించారు. దాదాపు ఈ భారతదేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఒక 5 సంవత్సరాల కాలంలో 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయించిన ఘనత ఎక్కడా కూడా లేదు. గతంలో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ రాష్ట్రంలో 12 మెడికల్ కాలేజీలు ఉంటే దానిలో ముఖ్యంగా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన 3 మెడికల్ కాలేజీలను శాంక్షన్ చేయించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నా ఒక్క మెడికల్ కాలేజీ కూడా శాంక్షన్ చేసిన దాఖలాలు లేవు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 17 మెడికల్ కాలేజీ శాంక్షన్ చేయడం జరిగింది. అది చాలామందికి తెలియదు 17 మెడికల్ కాలేజీ శాంక్షన్ చేశాడా అని. కానీ మొన్న ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటీకరణ చేయాలన్నప్పుడు ఇది ఒక ఉద్యమం, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానికం అందరూ కూడా విద్యార్థులు కావచ్చు, ప్రజానికంతా ఒక ఉద్యమం మాది చేశారు. ఎందుకంటే ప్రభుత్వం 17 మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేసి కొన్ని పూర్తయినాయి, కొన్ని 70% అయినాయి, కొన్ని 50% అయితే అలాంటి కాలేజీలను పూర్తి చేయాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వమైనా ఆ ప్రభుత్వంపై ఉంటుంది. ఎందుకంటే ఒక ప్రభుత్వం ప్రజాధనంతో ఒక మంచి పని చేసినప్పుడు ఆ ప్రభుత్వం అధికారం కోల్పోతే మళ్ళా వచ్చే ప్రభుత్వాలు అవి పూర్తి చేయాల్సిన బాధ్యత పూర్తిగా ఉంటుంది. ఎందుకంటే ఒక మెడికల్ కాలేజ్ అనేది ఒక పేదవాడికి విద్య గురించే కాదు. ఎందుకంటే ఒక పెద్ద హాస్పిటల్ వస్తుంది జిల్లాకు ఒకటి. ఎందుకంటే ప్రతి పేదవాడు కూడా కార్పొరేట్ హాస్పిటల్ పోలేరు. వైద్యం పేదవాడికి వైద్యానికి అందించడానికి ఉపయోగపడుతుంది. ఇలాంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడి కోసం ఇన్ని చేస్తే ఇవన్నీ వాళ్ళ బినామీలకు ప్రైవేటు పరం చేయాలనే దుర్మార్గమైన చర్య. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమం చేపట్టారు, సంతకాల సేకరణ అని. 1,000 సంతకాలంటే 1,000 కాదు, విపరీతంగా సంతకాలన్నీ కూడా ప్రజానీకం ముందుకు వచ్చి అన్ని రాజకీయ పార్టీలు కూడా వారి పార్టీ కూటమి పార్టీలు కూడా వచ్చి సంతకాలు చేయడం జరిగింది. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా దాదాపు ఈ భారతదేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో ఎక్కడ